శ్రీ ఆది శ్రీనివాస గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా కలెక్టర్ గారిని, సందీప్ కుమార్ జా సార్ని, ఎస్పీ మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నా. రాళ్ళకి, రప్పలకి, లేఅవుట్లకి, రోడ్ల కింద పోయిన భూములకి ఇవ్వం. ఇస్తున్నారు. తప్పనిసరిగా ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా. ఆది శ్రీనివాసాలు గట్టోడు, మరి ఆయన నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రపోనిస్తలేడు. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మీ అందరినీ కలవడం చాలా సంతోషం. మీకు, మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, అందరికీ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము. అక్కలు, చెల్లెలు, ఈరోజు స్పష్టంగా మీ ముందు నేను మనవి చేస్తున్నా. మీడియా మిత్రులు గమనించాలి. 26వ తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు మొదలై చివరి వ్యక్తికి అర్హత, చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రేషన్ కార్డు కార్యక్రమం చేపట్టినము. మీరు గతంలో అప్లై చేసిన ఈ సేవా సెంటర్లో, మీరు ప్రజాపాలన అప్లై చేసిన, మీరు ప్రజావాణిలో కాగితం ఇచ్చిన, మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన, మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మీరు రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. అక్కలు, చెల్లెళ్ళు, ఇంకో విషయం చెప్పాలి మీకు. మీరు ఈరోజు మేము వెళ్ళిపోయినాక మీకు లిస్టులు చూపెడతారు. బై ఛాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈరోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి. మీ పేరు పరిశీలన చేసి మీకు కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు ఇస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళందరికీ 5 లక్షల కింద ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆయన ఒక్కరు కూడా ఇవ్వకుండా అందరికీ మోచేతికి బెల్లం పెట్టి ఆనా బెల్లంటే శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినమన్నట్టు చేసిండు. కానీ ఒకరిని కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు, ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించే కార్యక్రమం. రైతు భరోసా పేరు మీద 10,000 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే, భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవటకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బర్దాష్కి బాహర్ అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి ఏది వరకు అది మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అక్కా చెల్లెలంతా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీర్వదనీయమని కోరుతూ మీ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. కాలేజీలో సెక్రటరీగా ఎన్ఎస్ఐ నుంచి కాలేజ్ సెక్రటరీగా 91 నుంచి వారితో నాకు పరిచయం. చొక్కరావు గారి, అప్పటి రాజశేఖర్ గారితో కూడా అనుబంధం. ఆ విధంగా ఇద్దరు మంత్రులు, పెద్ద పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో ఎంపీగా కూడా మన ప్రాంతానికి అనేక సేవలు చేసిన సందర్భం. ఇక్కడ మహిళా సంఘానికి కూడా వారి నిన్ననే మనం 8 లక్షలతోని స్లాబ్కు పెద్ద కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం. 8 లక్షలు కావాలని కూడా ఇద్దామనుకున్నాం. దానికి అడుగు ఫౌండేషన్ వేసింది కూడా పొన్నం ప్రభాకర్ గారు. తర్వాత 17 లక్షలు మన స్వచ్ఛంద సంస్థల వరకు తీసుకున్నాం. అప్పుడు స్వచ్ఛంద సంస్థ లింగారెడ్డి గారు ఉన్నటువంటి సభలో చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారిగా సందర్భాలు చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఈ సభ ద్వారా మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన జిల్లాకు నిధులను తీసుకురావడం కోసం కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పండి. పెద్దలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్పిండ్రు. ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చే బాధ్యత, ఎవరి పేదలకు ఇళ్లకు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని దానికి వారి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఇచ్చే ఏర్పాట్లు చేసుకుందామని మాట సందర్భం చెప్తూ